ఇవాళ ఒక హెల్దీ లంచ్ రెసిపీ అండ్ నో షుగర్, నో మైదా, గ్లూటెన్ ఫ్రీ, బేబీ ఫ్రెండ్లీ రాగి కేక్ రెసిపీ చూద్దాము. లంచ్కి వచ్చేసి నేను సొరకాయ కిచడీ చేస్తున్నాను. ఖచ్చితంగా డైలీ ధన్వి లంచ్లో ప్రోటీన్ రిచ్ ఉండేలాగా చూస్తే ఏదో ఒక వెజిటేబుల్ అయితే యాడ్ చేస్తాను. ఇంట్లో ఏదైతే సాంబార్ ఆర్ కర్రీకి యూస్ చేస్తానో సేమ్ వెజిటేబులే తన లంచ్ కూడా యూస్ చేస్తాను. మాక్సిమం వీక్ మొత్తంలో కూడా పెసరపప్పు, మూంగ్ దాల్ ఎక్కువ యూస్ చేస్తాను. ఓన్లీ 1 or 2 days మాత్రమే కందిపప్పు. బికాస్ పెసరపప్పు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో దీనికోసం అయితే ఫస్ట్ ఒక కుక్కర్లో 2 teaspoon మూంగ్ దాల్, 1 teaspoon రైస్ని సోక్ చేసుకోవాలి. ఒక ½ an hour అయినా సోక్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఒక వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, సొరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1 year అబోవ్ పిల్లలకైతేనే సాల్ట్ యాడ్ చేయండి. కొద్దిగా పసుపు, కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఇంగువ వేసి మూత 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కిచడీ అయితే రెడీ. ఫైనల్గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి పెరుగుతో సర్వ్ చేసేయండి. ఏం కావాలి? యూ వాంట్ కోకోనట్? నెక్స్ట్ పడుకొని లేచిన తర్వాత అరౌండ్ 4:30 అలా కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నాను. జనరల్గా ధన్వికి మార్నింగ్సే కోకోనట్ వాటర్ ఇస్తాం. బట్ ఇప్పుడు వర్షాలు పడుతుండడం వల్ల చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్స్ అయితే ఇస్తున్నాము. పిల్లలకి ఏ సీజన్లో అయినా కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. కాకపోతే మరీ చల్లగా ఉంటే పిల్లలు తాగలేరు కదా. సో తాగడం వల్ల కోల్డ్ అవుతుంది అనేది జస్ట్ మిత్ మాత్రమే. కొంచెం ఎండగా ఉన్నప్పుడు లేదా ఆఫ్టర్నూన్స్ అలా ఇవ్వడానికి ట్రై చేయండి, ఒకవేళ వర్షాలు ఎక్కువగా పడుతున్నట్లయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు మన వీడియోని లైక్ చేస్తేనే ఇలాంటి ఇంకొంతమంది పేరెంట్స్కి మన వీడియోలు రీచ్ అవుతాయి, యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్కి నో షుగర్, నో మైదా, గ్లూటెన్ ఫ్రీ, బేబీ ఫ్రెండ్లీ హెల్దీ రాగి కేక్ అయితే చేస్తున్నాను. ఇది చేయడం చాలా సింపులే. దీనికోసం అయితే ఫస్ట్ 3/4 కప్ పెరుగు తీసుకొని ఇందులోకి 1/4 teaspoon బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే మనకు చిన్నగా నురగలు వస్తూ ఉంటాయి. ఈ టైంలో మనం ఒక 10 minutes పాటు పక్కన పెట్టేసి ఇందులోకి 3 tablespoon జాగరీ పౌడర్, నేనైతే ఆర్గానిక్ జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఒక 1/4 కప్ మెల్టెడ్ బటర్ ఆర్ గీ కూడా యూస్ చేయొచ్చు. రిఫైన్డ్ ఆయిల్ కూడా చాలామంది యూస్ చేస్తారు. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు రిఫైన్డ్ ఆయిల్ బదులు గీ ఆర్ బటర్ యూస్ చేస్తే మంచిది. ఇది యాడ్ చేయడం వల్ల కేక్ చాలా ప్లఫీగా, సాఫ్ట్గా వస్తుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్ కాంచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సి పడితే నెక్స్ట్ కూడా కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ క్వాంటిటీకి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ లేకపోతే నార్మల్ రాగి పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 tablespoon కోకో పౌడర్ కూడా వేస్తున్నాను. కోకో పౌడర్ వేయడం వల్ల ఏమి అంటే ఈ చాక్లెట్ ఫీలింగ్ అనేది వస్తుంది. నేను అన్స్వీటెండ్ కోకో పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా కలిపి చివరగా ఇందులో ఒక ½ teaspoon బేకింగ్ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొన్ని ఆల్మండ్స్, క్యాషూస్ని కోర్స్గా గ్రైండ్ చేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ వాటరీగా కూడా ఉండకూడదు. నేనైతే ఇవాళ ఓవెన్లో చేస్తున్నాను. సో దీనికోసం నేను కేక్ బేకింగ్ ట్రేలో అడుగున కొద్దిగా నెయ్యి రాసి రాగి పౌడర్ అయితే సీవ్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అడుగంటకుండా ఉంటుంది. ఇందులోకి కేక్ మిక్స్చర్ అంతా కూడా యాడ్ చేసి ఆల్రెడీ ప్రీసెట్ మెనూ ఉంది. ఒకవేళ నార్మల్ ఓవెన్ ఆర్ ఓటీజీలో కుక్ చేయాలి అనుకుంటే 180 degrees సెంటిగ్రేడ్ వద్ద అరౌండ్ 15 minutes అయితే కుక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మైక్రోవేవ్లో కుక్ చేస్తున్నట్లయితే జస్ట్ 8 minutes అయితే సరిపోతుంది 180 degrees సెంటిగ్రేడ్ వద్ద. లేదు స్టవ్ మీద చేయాలంటే ఒక మందమైన పాత్రలో అడుగున కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక ట్రే పెట్టేసి దానిపైన ఒక బౌల్లో సేమ్ ఇదే విధంగా కేక్ అయితే కుక్ చేసుకోవచ్చు. అరౌండ్ ఒక 10 to 15 minutes అయితే కుక్ అవుతుంది. సో ఇలా కేక్ బేక్ అయిన తర్వాత ఒక చిన్న టూత్ పిక్తో గుచ్చి చూస్తే ఎక్కడ స్టిక్ అవ్వకూడదు. సో అప్పుడే ప్రాపర్గా కుక్ అయిందనేసి అర్థము. చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది, చాలా ప్లఫీగా కూడా ఉంది. సో ఇంతే, చాలా సింపుల్గా హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ కేక్ని మనము 3 to 4 days అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.